అందరికీ నమస్కారం. అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ అందరికీ నా పేరు పి జయలక్ష్మి, అంగన్వాడీ యూనియన్ సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. ఈ నెల ఫిబ్రవరి 12వ తేదీన దేశవ్యాప్త సమ్మె చేయాలని కేంద్ర కార్మిక సంఘాలు, రాష్ట్ర సంఘాలు, అఖిల భారత ఫెడరేషన్లు నిర్ణయం చేసినాయి. ఈ నిర్ణయంలో మన తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ ప్రతి ఒక్కరు కూడా పాల్గొని విజయవంతం చేయాలి. మరి ఈ సమ్మె మనం అడుగుతున్న డిమాండ్స్ చాలా ముఖ్యమైన డిమాండ్స్ ఉన్నాయి. ఎందుకంటే కేంద్రంలో అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం అత్యంత దుర్మార్గంగా, అన్యాయంగా మనకు వ్యతిరేకమైన నిర్ణయాలని బాగా వేగవంతంగా వెంటనే అమలు చేయడం కోసం నిర్ణయాలు ముందుకు తెచ్చింది. 4 లేబర్ కోడ్స్ని 4-5 సంవత్సరాల క్రితం తెచ్చింది, మనకందరికీ తెలుసు. ఈ లేబర్ కోడ్స్ చాలా ప్రమాదకరంగా ఉన్నాయి. ఎందుకంటే 29 కార్మిక చట్టాలను రద్దు చేసి ఈ లేబర్ కోడ్స్ని తీసుకొచ్చింది. ఈ లేబర్ కోడ్స్లో మొత్తం మనకు వ్యతిరేకమైన నిర్ణయాలు ఉన్నాయి. అందుకని లేబర్ కోడ్స్ను రద్దు చేసి రద్దు చేసిన 29 కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని 4-5 సంవత్సరాల నుంచి మనము ఇతర కార్మికులతో కలిసి పెద్ద ఎత్తున పోరాటాలు చేశాం. అయినా కేంద్ర ప్రభుత్వం మనం ఏదైతే విజ్ఞప్తి చేశామో ఆ విజ్ఞప్తిని అంగీకరించట్లేదు. మనం అడిగినవి పరిశీలించలేదు, పరిష్కారం చేయలేదు. పైగా మనకు వ్యతిరేకంగా ఇంకా ఈ లేబర్ కోడ్స్ను వెంటనే అమలు చేయాలని పోయిన సంవత్సరం 2025 నవంబర్ 21వ తేదీన నోటిఫికేషను ఇచ్చింది. అంటే ఇక లేబర్ కోడ్స్ రద్దు చేయాలని మనం అడుగుతుంటే దీన్ని అమలు చేయాలంటుందంటే ఎంత వ్యతిరేకంగా, ఎంత దుర్మార్గంగా కేంద్ర ప్రభుత్వం మన పైన ఉందనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అందుకని ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా ఈ దేశవ్యాప్త సమ్మె జరగబోతుంది. అందుకని లేబర్ కోడ్స్ను వెంటనే రద్దు చేయాలని మనం డిమాండ్ చేస్తున్నాం. సమ్మెలో లేబర్ కోడ్స్లో చాలా వ్యతిరేకమైన నిర్ణయాలు ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు ఓ కుటుంబం బతకాలంటే కనీస వేతనం 26,000 ఉండాలి అని మనం అడుగుతున్నాం కార్మిక సంఘాలుగా. లెక్కలు కూడా అదే చెప్తున్నాయి. ఎందుకంటే కనీస వేతనం అనేది బతకడానికి, తిండి తినడానికి, అన్ని సౌకర్యాలకు సరిపడా ఆ వేతనం ఉండాలి. 26,000 మనం అడుగుతుంటే లేబర్ కోడ్స్లో 4,628 రూపాయలు కనీస వేతనం నిర్ణయం చేసింది కేంద్ర ప్రభుత్వం. మరి 4,628 రూపాయలతో ఎట్లా బతుకుతుంది ఒక కుటుంబం, మనం ఎట్లా బతుకుతాం అనేది ఈరోజు మనకు ఇలాంటి సమస్య కేంద్ర ప్రభుత్వం మన ముందుకు తెచ్చింది. ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రంలో అనేక పోరాటాలు చేసి అంగన్వాడీ టీచర్స్గా మనం 13,650 మనం సాధించుకున్నాం వేతనం. అంగన్వాడీ హెల్పర్స్కి 7,800 వేతనం సాధించుకున్నాం. ఇప్పుడు 4,628 అమలు చేయాలంటే మనకి వచ్చే జీతం కూడా మొత్తం తగ్గిపోయే నిర్ణయం కేంద్ర ప్రభుత్వం చేసింది. అంటే జీతాలు పెంచండి అని మనం అడుగుతుంటే పెంచకపోగా ఉన్న జీతాన్ని మొత్తం తగ్గించి మొత్తం మనల్ని ఇంకా ఎడ్డి చాకిరిలోకి ముంచే నిర్ణయం కేంద్ర ప్రభుత్వం చేసింది. అందుకని ఈ నిర్ణయాన్ని మనం వ్యతిరేకిస్తున్నాం. అట్లాగే పని గంటలు 8 కాదు 10-12 గంటలకు పెంచుతూ నిర్ణయం చేసింది. దీనివల్ల ఎట్టి చాకిరి ఇంకా పని భారం పెరిగి ఇప్పటికే ఆన్లైన్ అని, ఆఫ్లైన్ అని రకరకాల పనులతోని, బిఎల్ఓ డ్యూటీలని, రకరకాల పనులతోని ఈరోజు పని భారం పెరిగి ఈరోజు మానసికంగా అనేక ఇబ్బందులు పడి అనేక ఆరోగ్య సమస్యలు వచ్చి మన వాళ్ళు చాలామంది కూడా టీచర్స్ హెల్పర్స్ చనిపోతున్నారు. మనం గ్రూపులలో చూస్తున్నాం. ఇప్పుడు పని గంటలు పెరిగితే మనం బతికే పరిస్థితి లేదు. ఇంత దుర్మార్గంగా అందులో నిర్ణయం ఉంది. అట్లాగే యూనియన్లను నిర్వీర్యం చేసే విధంగా, సమ్మె హక్కును నిర్వీర్యం చేసే విధంగా అనేకం మనకు వ్యతిరేకమైన నిర్ణయాలు అందులో ఉన్నాయి. అందుకని వాటిని రద్దు చేయాలి. అట్లాగే రద్దు చేసిన 29 కార్మిక చట్టాలను పునరుద్ధరించాలి. అందులో మనల్ని కలపాలి. ఎందుకంటే మనం ఇప్పుడు ఐసిడిఎస్ ఏర్పడి 50 సంవత్సరాలు అయింది. మరి పేద ప్రజలకి సేవలు అందించడంలో కీలక పాత్ర పోషిస్తుందనేసి సుప్రీంకోర్టు చెప్పింది, చాలా సర్వేలు చెప్పినాయి, చాలా నివేదికలు చెప్పినాయి. అయినా ప్రభుత్వం మాత్రం మనల్ని గుర్తించట్లేదు. మరి 50 ఏళ్ళ నుండి మనం పనిచేస్తున్నాం. అందుకని ఐసిడిఎస్ను సంస్థాగతం చేయాలి, ఐసిడిఎస్ను ప్రైవేటీకరణ చేయకూడదు. అట్లాగే నిధులు పెంచాలి. ఇప్పుడు మొన్న పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఇంకా జరుగుతున్నాయి. ఫిబ్రవరి 1వ తేదీన బడ్జెట్ను ప్రకటన చేసింది. 53 లక్షల కోట్ల చిల్లర కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెడితే అందులో ఐసిడిఎస్కు నిధులు పెంచలేదు. మరి నిధులు పెంచకపోతే ఐసిడిఎస్ ఎట్లా బలపడుతుంది, ఐసిడిఎస్కు సౌకర్యాలు ఎట్లా వస్తాయి? అట్లాగే మనకు టీచర్స్కి హెల్పర్స్కి
నిధులు పెంచకపోతే మనకు జీతాలు పెరిగే అవకాశమే లేదు. అందుకని మళ్ళీ సంవత్సరం కాలం కూడా మనల్ని మోసం చేసే విధంగా బడ్జెట్ని పెట్టారు. అందుకని ఆ బడ్జెట్ని కూడా మనం వ్యతిరేకిస్తున్నాం. బడ్జెట్ను సవరించాలి, మన కోసం మళ్ళీ నిధులు కేటాయించాలని మనం డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే కార్మిక చట్టాలు ఇప్పుడు 45వ ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ సమావేశాల్లో మనతో పాటు స్కీమ్ వర్కర్లని కార్మికులుగా గుర్తించాలనేసి కనీస వేతనం పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని ఆ సమావేశాల్లో సిఫారసు చేశారు, నిర్ణయాలు చేశారు. మరి 10 ఏళ్ళు దాటినా కేంద్ర ప్రభుత్వం అమలు చేయట్లేదు. అందుకని మనల్ని కార్మిక చట్టాల పరిధిలోకి తీసుకురావాలి, కార్మిక చట్టాలను వర్తింపజేయాలి, పర్మనెంట్ చేయాలి. అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ని కనీస వేతనం 26,000 ఇవ్వాలి, పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలి. అట్లాగే మనం అనేక పోరాటాల ఫలితంగా గుజరాత్లో కోర్టుకు వెళ్ళడం వల్ల గ్రాట్యుటీ వర్తింపజేయాలని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా ఇచ్చింది. 2022లో ఇస్తే ఇప్పుడు 26లో ఉన్నాం. ఇప్పటిదాకా కేంద్ర ప్రభుత్వం అమలు చేయట్లేదు. అందుకని ఈ హక్కుల కోసం ఐసిడిఎస్ను ప్రైవేటీకరణ చేయొద్దు, రక్షించాలి, నిధులు పెంచాలి, సంస్థాగతం చేయాలి. అట్లాగే 50 సంవత్సరాల నుండి పనిచేస్తున్న అంగన్వాడీ టీచర్స్ని హెల్పర్స్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. కనీస వేతనం 26,000 ఇవ్వాలి, పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం గ్రాట్యుటీ చెల్లించాలి. అట్లాగే ఎఫ్ఆర్ఎస్ విధానాన్ని రద్దు చేయాలి. ఆన్లైన్ యాప్లు కూడా ఇన్ని ఉంచకూడదు, ఒకటే యాప్ను ఉంచాలి. అట్లాగే పక్కా భవనాలు తదితర సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చేయాలి. వీటన్నిటి కోసం జరుగుతున్న సమ్మెలో ఫిబ్రవరి 12వ తేదీన జరిగే సమ్మెలో తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న ప్రతి అంగన్వాడీ టీచరు, హెల్పరు, ప్రతి ఒక్కరు సంఘాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలి. ఆ రోజు మొత్తం సెంటర్లన్నీ కూడా బంద్ పెట్టాలి. మనం రోడ్డు మీదకి రావాలి, జెండాలు పట్టుకోవాలి, ప్లే కార్డ్స్ పట్టుకోవాలి. మన డిమాండ్స్ పైన మనం నినాదాలు ఇస్తూ దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలనేసి మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలి, విజయవంతం చేయాలని మరొకసారి విజ్ఞప్తి.